నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్ తన పటిష్టమైన ఆర్థిక పునాదులు మరియు ఆర్థిక వ్యూహంతో ఒక ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా తనను తాను నిలబెట్టుకుంటూ అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. పెట్టుబడి మరింత ఎంపికగా మారుతుందని దోహాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త ఆండ్రూ స్కౌట్ అన్నారు. పెట్టుబడిదారులు కేవలం వృద్ధి సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యం ప్రదర్శించే మార్కెట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సంక్షోభ సమయాల్లో పటిష్టమైన ఆర్థిక వనరులు, స్పష్టమైన వ్యూహాత్మక దిశ కలిగిన దేశాలు సహజంగానే పెట్టుబడిదారుల పరిశీలనలో అగ్రస్థానాన్ని చేరుకుంటాయని ఆయన అన్నారు. ఖతార్ ఆకర్షణకు ఆర్థిక స్థిరత్వం మరియు దీర్ఘకాలిక దృక్పథం విశిష్ట కలయికను ప్రముఖంగా ఉందని మరో నిపుణురాలైన ఇరినా దుయిసింబకేవో పేర్కొన్నారు. ఖతార్కు అసాధారణమైన ఆర్థిక పునాదులు, భారీ నిల్వలు, తక్కువ అప్పులు మరియు దాని ఇంధన రంగం నుండి స్థిరమైన ఆదాయాలు ఉన్నాయి. ఇది చాలా కొద్ది దేశాలు మాత్రమే సరిపోలగల ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనమని తెలిపారు. ఖతార్ ఆర్థిక స్థిరత్వానికి దాని విస్తారమైన సహజవాయు నిల్వలు మరియు ద్రవీకృత సహజ వాయువును ప్రపంచంలోనే అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా దానికి ఉన్న హోదా ప్రధాన కారణాలని వివరించారు. ఇవి ప్రపంచ అస్థిరత కాలంలో కూడా స్థిరమైన ఆదాయాలను ఇస్తున్నాయని అన్నారు. ఈ వనరులు కీలక రంగాల్లో పెట్టుబడులను కొనసాగిస్తూనే ఖతార్ ఆర్థిక క్రమశిక్షణను పాటించడానికి వీలు కల్పించాయని వివరించారు. రష్యాలో జరిగిన 5వ అంతర్జాతీయ యువ ఫోటోగ్రఫీ పోటీలో ఒమన్ యువత అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. ఒమన్ సుల్తానేట్ సాంస్కృతిక మానవ గుర్తింపును ప్రతిబింబించే ఫోటో ద్వారా తమ కళాత్మక నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని వారు నిరూపించుకున్నారు. లోతైన మానవ కోణాలను కలిగి ఉన్న కళాత్మక ఫోటోగాను ఫోటోగ్రాఫర్ అర్వా మహ్మూద్ అల్ జబ్రి బంగారు పతకాన్ని సాధించారు. ఇది అంతర్జాతీయ జ్యూరీ నుండి ప్రశంసలు పొందింది. అలాగే పోటీలో పాల్గొన్న ఫోటోల సేకరణకు మరో 3 గౌరవ పురస్కారాలు అందుకున్నారు. ఫోటోగ్రాఫర్ యాసిన్ మోజిన్ అల్ హజరీ ఒక విలక్షణమైన కళాత్మక శైలిలో ఒమానీ వారసత్వ దృశ్యాన్ని చిత్రీకరించిన ఫోటోకు బంగారు పతకాన్ని గెలుచుకోవడంతో పాటు ప్రామాణికమైన ఒమానీ పర్యావరణం మరియు సంస్కృతిని ప్రతిబింబించే ఇతర రచనలకు కాంస్య పథకం మరియు గౌరవ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఈ పోటీలో పలువురు యువ ఒమానీ ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఒమానీ ఎడారి సౌందర్యాన్ని, కళాత్మక వివరాలను ప్రతిబింబించే ఫోటోలకు గాను ఫోటోగ్రాఫర్ అమీర్ మొహసిన్ అల్ హజరీ గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. అదే సమయంలో ఒమానీ సమాజ స్ఫూర్తిని, పర్యావరణం మరియు వారసత్వంతో దానికున్న అనుబంధాన్ని ప్రతిబింబించే సహజ సిద్ధమైన, ఉత్సాహభరితమైన ఫోటోకు గాను ఫోటోగ్రాఫర్ ఇమాన్ మొహసిన్ అల్ హజరీ గౌరవ పురస్కారాన్ని గెలుచుకున్నారు. వీరి విజయానికి ఒమన్ సొసైటీ ఫర్ ఆర్ట్స్, ఒమన్ సాంస్కృతిక, క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖ మద్దతు అందించింది. దేశ ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించడం మరియు ట్రాఫిక్ రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఉన్న ప్రణాళికలపై కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్ వహాబ్ అహ్మద్ అల్ వాహిబ్ సమీక్షించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మరియు ప్రధాన ప్రజా రవాణా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కీలక రంగాలతో సహకారాన్ని బలోపేతం చేయడానికి, ప్రజలకు అందించే సేవలను మెరుగుపరచడానికి, అదే సమయంలో కువైట్లోని రహదారులపై వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ చర్చలకు ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ విభాగాధిపతి అబ్దుల్లా అల్ అతిక్ తో పాటు ట్రాఫిక్ వ్యవహారాల విభాగానికి చెందిన పలువురు భద్రతా అధికారులు మరియు ప్రజా రవాణా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా పాటిస్తూనే ప్రయాణికులకు ప్రజా రవాణాను మరింత సురక్షితమైన మరియు ఆకర్షణీయమైన ఎంపికగా మార్చడానికి బస్సు కార్యకలాపాలు మరియు రోడ్ వ్యవస్థలు మెరుగుపరచడంపై ఈ చర్చలు కొనసాగాయి. సమావేశం ముగింపులో ప్రతిపాదిత సిఫార్సులు మరియు అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ప్రజా రవాణా సంస్థల మధ్య నిరంతర సమన్వయం మరియు సహకారం ప్రాముఖ్యతను మేజర్ జనరల్ అల్ వాహిబ్ తెలిపారు. దేశవ్యాప్తంగా సురక్షిత ట్రాఫిక్ ప్రవాహాన్ని నిర్ధారించడానికి మరియు రహదారి భద్రతను మెరుగుపరచడానికి, ప్రజా రవాణా రంగంలో ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని ఆయన ఉద్ఘాటించారు.
మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుని అక్రమ రవాణా చేసే ఉద్దేశంతో వాటిని కలిగి ఉన్నందుకు ఒక ఆసియా వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. క్రిమినల్ హైకోర్టు నిందితుడికి 10,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా కూడా విధించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతన్ని దేశం నుండి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని డ్రగ్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ డిప్యూటీ హెడ్ ప్రకారం విదేశాల నుండి నిందితుడి పేరు మీద వచ్చిన ఒక పోస్టల్ పార్సిల్ గురించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని మాదక ద్రవ్యాల నిరోధక డైరెక్టరేట్కు సమాచారం అందింది. ఎక్స్రే పరికరాలతో స్కాన్ చేయగా ఆ పార్సిల్లో 2.5 కిలోగ్రాముల బరువున డ్రగ్స్ తో కూడిన సీసాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించి అతనికి వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలను సేకరించింది. ఆ తర్వాత అతని కస్టడీలో క్రిమినల్ హైకోర్టుకు అప్పగించా ఆ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది. దుబాయ్లో నివసిస్తున్న చైతన్య కుమారి రామచంద్రన్ 1 మిలియన్ దిర్హాంల బిగ్ టికెట్ బహుమతి గెలుచుకున్నారు. ఈ డబ్బును విలాసవంతమైన షాపింగ్ లేదా ఆడంబరమైన వేడుకల కోసం ఖర్చు పెట్టబోనని, ఎక్కువ భాగం తన కూతురు విదేశాల్లో న్యాయశాస్త్రం చదవాలనే కల కోసం వెచ్చించనున్నట్లు ఈ సింగిల్ మామ్ తెలిపారు. తన కూతురు 10వ తరగతి పూర్తి చేసి ఇప్పుడు 11వ తరగతిలో ఉందని, ఆమె యూకే లేదా ఆస్ట్రేలియాలో ఎక్కడైనా న్యాయశాస్త్రం చదవాలనుకుంటోందని తెలిపారు. అందుకే తాను ఈ డబ్బును ఆమె చదువు కోసం ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నట్లు చైతన్య చెప్పారు. 14 ఏళ్లుగా యూఏఈలో నివసిస్తున్న ఆమె దుబాయ్లో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. తాను ప్రస్తుతం భారత్లో ఉన్నట్లు పేర్కొన్నారు. తొలుత తన స్నేహితుల విషయం చెప్పగానే స్పామ్ అనుకున్నట్లు తెలిపారు. బిగ్ టికెట్ వెబ్సైట్లో చూసి నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు. తాను 1 మిలియన్ దిర్హాంలు గెలుస్తానని ఇప్పుడు ఊహించలేదన్నారు. తాను బిగ్ టికెట్ కొనడం ప్రారంభించిన 6వసారి విజేతగా నిలిచినట్లు చైతన్య తెలిపారు. ఇంతకుముందు ఆఫీస్ సహోద్యోగులతో కలిసి టికెట్లు కొన్నట్లు వివరించారు. సింగిల్ మామ్గా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ విలాసాల కంటే స్థిరత్వానికి ఎక్కువ విలువ ఇవ్వడం నేర్చుకున్నానని చైతన్య చెప్పారు. భవిష్యత్తులో కూడా బిగ్ టికెట్తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కొనసాగిస్తానని ఆమె తెలిపారు. రెండు 2026 హజ్ యాత్ర నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ 23,000కు పైగా తనిఖీలు నిర్వహించింది. ఏప్రిల్ 19 నుండి మక్కా, మదీనా, మీకాతులు, 2 పవిత్ర మసీదులకు వెళ్లే రహదారులు మరియు ఇతర పవిత్ర తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారుల రక్షణను పెంపొందించడం, మార్కెట్లను నియంత్రించడం మరియు ఆహార సామగ్రి లభ్యతను నిర్ధారించడం ఈ తనిఖీల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రాంతంలోని వాణిజ్య సంస్థలు, అలాగే అల్ జుహా మీకాత్, ఎల్లంలం మీకాత్, అల్ సైల్ అల్ కబీర్లోని కర్న్ అల్ మనాజిల్ మీకాత్ మరియు వాడి మొహరం మీకాత్లలోని చిల్లర విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేసినట్లు వివరించారు. యాత్రికులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన సేవలు అందేలా చూసేందుకు నిత్యావసర వస్తువుల లభ్యతను పరిశీలించినట్లు తనిఖీ అధికారులు వెల్లడించారు. వస్తువుల ధరలు, ఆఫర్ల ప్రామాణికతను కూడా చెక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, అందరూ చట్టాలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇవి మా కల్ప న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.